ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. మేఘనాథ్ రెడ్డి సర్పంచ్ ఎంత మంచి ఉంది. బంగారు ఏమంటారు రేపు మీద అక్షరాలతో రాసినట్టుంది కదా. ఇక ఏం రాదన్నా ఏంటంతా ఈ ఊర్లలో పోయిన వాయిన ఎమ్మెల్యే చనిపోయినట్టు ఆఫీస్ చూసి అంత మంచి అక్షరాలు రాసి సార్ కాంగ్రెస్ అలా చూపించి ఇక అర్థమైంది. ఆల్రెడీ ఏ ఊరికి వచ్చినా లేమూరు విషయంలో కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా ఇక పడగలు చూసిగా ఇక చెప్పుడు మొత్తం 25-30 సంవత్సరం రాజకీయం దగ్గర చాలా మంచి పేరు ఉన్నది. సర్పంచ్ పోయినసారి ఎంపీటీసీ ఇంకొకసారి మళ్ళీ సర్పంచ్ పోటీ ఓడిపోయాడు సార్. కానీ ఆ ఓడిపోయినానని చెప్పి బాధలు ఎండపోకుండా ఓటమే మనం గెలుపుకు తొలిమెట్టాలనే ఉద్దేశంతో ఇక చేసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామం మన గ్రామంలో ప్రతి ఒక్క మనిషికి లేబర్ గ్రామంలో చిన్న నుండి పెద్ద వరకు పరిగెత్తుకుని మాట్లాడుకుంటా వాళ్ళ దృష్టిలో ఇక నాటకపోయాడు. ఇక గుండెల్లో రెడ్డి సభలను వాళ్ళ నాటకపోయాడు. ఇంకా అట్లా అందుకని మంచి పేరుతోటి మంచి పేరుతోటి ఇంకోటి ఏంటంటే చిన్నపాటి శతకం చేసినాడు సార్. దగ్గర 800 ఓట్ల దాకా మెజార్టీతో గెలుస్తానంటే గదే ఓట్లతో వచ్చి దగ్గర 600 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక పటేల్ నాతో ఉన్నాడు. మన సినిమాలో మహిళలో ఉన్నాడు. ఇక రోజు తమాషం పిల్లలు మల్లిగా పడదాం చూసాడు. నమస్తే అది బాగున్నది. కళ కూడా గులాబీ ఉన్నది. మన బీఆర్ఎస్ పార్టీ కదా అనిపిస్తుంది. ఇక మనకి ఇప్పుడు మీ ఊరికి ఇష్టం ముసలికి ఇదంతా మీరు చేసినా మేడం. నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక కాన్సెప్ట్తో ఉన్నా. ఆ కాన్సెప్ట్ నిలబెట్టుకోవాలి. అసలు పబ్లిక్లో ఎట్లా ఉండాలి, గ్రామ పంచాయతీ ఎట్లా ఉండాలి, ఊరు ఎట్లా ఉండాలి అని ఒక ఏంతో ఉంటున్నా. ఇంకొక 2 నెలలు చూపిస్తాను. అదేనా దగ్గర ఆల్మోస్ట్ దారిలో పడ్డది. ఇక 4 నెలల్లో గట్టిగా పడ్డది. చూస్తే అర్థమవుతుంది. ప్రయత్నం చేస్తున్నాను. ఇక మరి నేనంటే దీన్ని తెలుసుకొని వచ్చిన పడ్డా మా వ్యూయర్స్ తెలియదు కదా చెప్పు పడ్డా. నా పేరు ఎల్క మేఘనాథ్ రెడ్డి, కందుకూరు మండలం, లేమూరు విలేజ్. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సర్పంచ్గా ఎన్నుకోబడిన. అది మా గ్రామ ప్రజల దీవెన, మా ఊరి హనుమాన్ టెంపుల్, ఆంజనేయ స్వామి దీవెన, మా ఊరున్న గుళ్ళు అందరి దీవెనలతోటి మంచి మెజారిటీతోటి మంచిగా చేయాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ప్రజల ముందున్నా. ఎట్లాంటి సమస్యనైనా తీర్చే ధైర్యం, సత్తా అన్నీ ఉన్నాయి. తప్పకుండా ముందుకెళ్తాం. రాజకీయ ప్రస్తావం ఎట్లా రాజకీయ ప్రస్తావం చెప్తాను కదా. రాజకీయ ప్రస్తావం అంటే దాదాపు మా ఫాదర్ ఒక సొసైటీ మెంబర్గా ఉండే. అక్కడి నుంచి మా నాన్న ఉండే. తర్వాత నేను చదువుకున్న రోజుల్లో కూడా యాక్టివ్గా పాల్గొనేవాడిని. గ్రామంలో కానివ్వండి, బయట కానివ్వండి. నేను ఫస్ట్ బీజేపీలో ఉన్నా. బీజేపీతో ఉండి తర్వాత బీజేపీ ఎప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం మమ్మల్ని ఊళ్ళో అప్పుడున్న కార్యకర్తలు కూడా ఇక బీజేపీ కాదు తెలుగుదేశం అనే స్టాంప్ పడిపోయింది. ఆ తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశంతో కంటిన్యూగా అయిన తర్వాత 2006లో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు 2006లో తెలుగుదేశంలో కొంచెం ఫైనాన్షియల్గా లేట్ మేఘము అనే ఒక చిన్న దాంతో మా బ్రదర్కి ఇవ్వడం జరిగింది. ఇక మేమిద్దరము కొట్లాడడం వల్ల అవతల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి రాజకీయంగా అంటే అంతకంటే ముందు కూడా ఉన్నా. కానీ కంటిన్యూగా 2006 నుంచి గ్రామంలో ఉంటూ ముందుకెళ్తూ ప్రజల సమస్యలు, బాధలు, పథకాలు మంచి చెడు ఉన్న దాంట్లోనే చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను. 2006 తర్వాత 2014లో కూడా మళ్ళీ 2009లో సత్యనారాయణ రెడ్డి మేడం గారు మా కాన్స్టిట్యూన్సీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాట్మెంట్ ఇచ్చినప్పుడు, కాన్స్టిట్యూన్సీ సీట్ ఇచ్చినప్పుడు మేడంతో పరిచయం ఏర్పాటు చేసుకొని, మేడం అయితే కాన్సెప్ట్ ఉన్న లీడరు, ఒక మంచి ఎయిమ్ ఉన్న లీడరు, సరే ఒక గురువుని పెట్టుకుందామని చెప్పి మేడంతో సహవాసం మేడంతో స్టార్ట్ చేయడం జరిగింది 2009లో. ఆ మేడంతో 2009లో మేడం కూడా వండుకుంటూ
2014లో మేడం ఎలక్షన్లో బాగా కష్టపడ్డాం. తర్వాత 2014లో కూడా కష్టపడ్డాం. 2014లో ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీటీసీ ఎలక్షన్లో పీఫామ్ నాకు ఇవ్వడం జరిగింది. ఎంపీటీసీగా మా గ్రామంలో 5,500 ఓట్లు ఎంపీటీసీగా. పీఫామ్తో పాటు నాకు ఇచ్చిన తర్వాత మా దగ్గర ఇద్దరు రెబల్స్ అంటే ఒక ఎక్స్ జెడ్పీసీ అండ్ ఎక్స్ సర్పంచి బ్రదరు నాకు రెబల్గా నిలబడి మేఘంని రాజకీయ ప్రస్తావన ఉంచకూడదు, ఉంటే మనకు కొంచెం కష్టమైతే భవిష్యత్తు అనే చిన్న దురుద్దేశంతో నా పైన కొన్ని బాగా ఎఫర్ట్స్ పెట్టి రెబల్గా ఒక 1000 ఓట్లు వాళ్ళు గెలిచడం జరిగింది. నాకు 1,200 ఓట్లు రావడం జరిగింది. నేను లాస్ట్ తెలుగుదేశం గెలిచింది. అప్పుడు నేను 60 ఓట్లతో ఓడిపోయినా. కానీ అట్లా కూడా భయపడలే. సరే ఉండలేదు, జరిగింది మంచిగా జరిగింది. గెలుపు అనేది చూద్దాం. శాంతనందూరు పూర్వగా అట్లనే 2014 నుంచి మేడం ఉంటూ మేడంకు ఆ రోజు టీ కృష్ణారెడ్డి గారు ఉండు ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు కూడా అపోజిషన్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతూ ప్రజల కోసం కొట్లాడుతూ ఉండుకుంటూ 2019లో మళ్ళీ మేడం రావడం, మళ్ళీ మేడం గెలవడం, ఆ రోజు నుంచి మళ్ళీ మేడం మెంబర్ నుండి గ్రామాభివృద్ధి కానీ గ్రామంలో ఉన్న రోడ్లు కానీ ఆ రోజులో ఒక 10-15 కోట్లు లేబర్ తీసుకురావడం, రోడ్లు ఇవ్వడం, అంటే పెద్ద రోడ్డు డెవలప్ చేసుకోవడం, ఇంకా మేడంతో కంటిన్యూ అలా వచ్చుకుంటూ మొన్న జరిగిన ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ జనరల్ సీట్ రావడం జరిగింది, జనరల్ మెన్ కావడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించారు. ఉండమని కంపల్సరీ నన్ను న్యాయపడి ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్త అంటే మామూలు కాదు. ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరు అంటే కులమని లేదు, మతమని లేదు, ఎవరని లేదు, ప్రతి ఒక్కరు నా ఇంటి మేమన్నా నీవు ఉండాలి, మేము ఉంటాం అని నా ఎంబడి ఉంటూ సహకరిస్తూ చాలా పెద్ద ఎత్తున తోడ్పాటు అందించదు. ఆ విజయం అనేది నేను ఊహించుకున్నా. నేను 1000 ఓట్ల మెజార్టీతో 800 ఓట్లతో గెలుస్తా అని చెప్పి ముందే ఊహించుకున్నా. అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను మంచి మెజార్టీతో గెలుస్తాను. నెంబరింగ్ కూడా నేను మీరు ఊహించిన నెంబర్ చెప్తా అని చెప్పిన. అదేవిధంగా ప్రజల ఆశీర్వాదం, ఎదుటి వ్యక్తులు ఎన్ని పన్నాగాలు చేసినా, ఎంత పెద్ద ఎత్తున నా మీద ఖర్చులు పెట్టినా, నలుగురు నిలబడ్డారు. నలుగురు నేను కొన్ని 605 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. మంచి ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నా. తప్పకుండా గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఒకటే కాన్సెప్ట్. ఎట్లా వేయాలి అంటే గ్రామంలో నిధులు ఉన్నాయా లేవా, లేకుంటే ఎట్లా వేయాలి, ఉంటే ఎట్లా తేవాలి, ఇక్కడి నుంచి తేవాలి, ఎట్లా తేవాలనే ప్రయత్నంలో ముందుకెళ్తున్నా. తప్పకుండా అందరి సహకారం తీసుకుంటున్నా. ఇప్పుడున్న ఎమ్మెల్యేగా మా మేడం గారి సహకారంతో కూడా ముందుకెళ్తున్నా. ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా కొంచెం గ్రామ పంచాయతీ ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే రోడ్ బడ్జెట్ నాకు ఇచ్చిన బడ్జెట్లో ఎచ్చకెళ్ళకి సర్పంచ్కి కొడియలకి బల్లె దిగినప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు సమస్యలు చెప్పారు. మరి గ్రామ పంచాయతీ మీకు ఏదైనా స్పందించారు? గ్రామ పంచాయతీలో సమస్యలు అనేది చాలా ఉన్నాయి. చాలా చెప్పారు. ప్రజల్లో సమస్యలతో పాటు ఎంబడున్న ప్రజలు ఎంబడి సమస్యలు చెప్పారు. ఎట్లా చేస్తావు కదా అంటే చేయడం బిడ్డ అట్లా మంచిగా చేద్దాము అంటే సమస్యలు ఎట్లయినా తీరుస్తాం. ఆ సమస్యలు కూడా ఏంటంటే చిన్న సమస్యలు అంటే గ్రామంలో తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇది బాగా సమస్య, ఈ చిన్న సమస్య. పెద్ద సమస్యలు అంతకన్నా ముందు మేడం గారు చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ కూడా వచ్చినాయి. నాకు అంత స్ట్రెంత్ అంత అది కాకుండా అనమాట. అదైతే సమస్యలు మాత్రం నేను ముందుకు తీసుకున్నాను. ఖర్చులు జోరుగా పెట్టేవాళ్ళకు మాట తెలుసుకోవడం మీరన్నా కరమాట ఎంత వచ్చి మనకి ఖర్చు అనేది ఏం లేదు. ఎందుకంటే నాకు ప్రజల దీవెనలు ఉన్నాయి. నాకు ఏం ప్రజలు నన్ను ఎట్లా అంటే నేను డబ్బులు పెడతాను వద్దు, డబ్బులు అంటే అసలు డబ్బులే వద్దు, మేము ఏమడి ఉంటాం అని నాకు వాళ్ళు సహకారం వాళ్ళే నాకు డబ్బులు ఇస్తామనే ఇక డబ్బులు అనేది ఏం లేదు. ఏమున్నా కార్యకర్తలు ఏముంటే భోజనాలు తప్ప వేరే ఖర్చు అనేది ఏమి లేకుండా. మొత్తం జనాభా 7,000 చేంజ్ ఉంటుంది. 3,400 ఓటర్ లిస్ట్. 3,000 చాలా పెద్ద ఊరు. పెద్ద విలేజ్. మనకు మళ్ళీ 3 ఆమ్లెట్లు ఉన్నాయి. అవన్నీ డివైడ్ కాగా ఇంతకు మాకు బైరాగూడ ఒక ఆమ్లెట్ ఉండే, అదొక 300 ఓట్లు ఉండే. మొన్న అప్పటికి లాస్ట్ సర్పంచ్ కంటే బిఫోర్ డివైడ్ అయ్యింది. అది ఓన్లీ లేబర్ జనాలు. మరి మొత్తం వార్డు నెంబర్ కూడా వార్డు నెంబర్లు 10 వార్డు నెంబర్లో 7 మనము 6 వార్డు మెంబర్లు సర్పంచ్. ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ అంత
అందరు అందరూ కలిసి ఉంటారు, కలిసి అందరు ఎంగేజ్ నేను కొన్ని 50 కొన్ని 50 అంటే ఇప్పుడు 50 వెళ్తా మిగతా వాళ్ళందరూ 30-35 ఇయర్స్ అట్లా? అంత అంత మంచి మరి చదువు అంటే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అంత డిస్కంటిన్యూ పెద్ద చదువు మరి పనులు వస్తున్నాయి కదా ఇక రాజకీయం తగ్గితే వేరే చూపడాలి కదా బిజినెస్ చేసే అందరు ముందున్నారు నాకంటే నా బ్రదర్స్ కానీ నా తమ్ముడు కానీ చాలా మంది బిజినెస్ ఉన్నారు వాళ్ళు ఎక్కడో ఉన్నారు అట్లా నేను ఊరు ఆశీర్వాదం మంచిగా పడాలి ఊర్లో మేమిద్దరం మా నంబర్ నేను చిన్న చిన్న మాకు ఉంటుంది అక్క అందరం మరి ఎంత మంచి మేనేజర్ పిలిచింది ఇక పిలిచినాక మరి ఎటువంటి కార్యక్రమం చేసిన గ్రామంలో గ్రామంలో గెలిచిన తర్వాత అంతకంటే ముందు మాకు మేడం గారిలో కొన్ని అంతకుముందు ప్రొసీడింగ్స్ వచ్చినాయి అనమాట 50 లక్షల వరకు. ఆ ప్రొసీడింగ్లో ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసుకుని మాకు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. 50 లక్షలు సీసీ రోడ్లు నిర్మాణ సీసీ రోడ్లు కూడా బాగానే చేసినాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేసినాము. ఇప్పుడు గ్రామ పంచాయతీల మా గ్రామ పంచాయతీ 15 ఫైనాన్స్ తోటి కూడా కొన్ని రోడ్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఎండిఏలో కూడా మాకు కొంచెం అమౌంట్ రావాల్సి ఉంటుంది, అమౌంట్ కూడా మేము గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే మా దగ్గర ఇంకోటి ఏంటంటే మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, మంచి వెల్ అండ్ గుడ్ సెటిలర్స్ ఉన్నారు మా విలేజర్స్. వాళ్ళు కూడా నాకు ప్రోత్సాహం అందిస్తున్నారు. గణేష్ కన్స్ట్రక్షన్స్ అని ఇప్పుడు నాకు స్కూల్కి కావాలి డబ్బులు కొంచెం అంటే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ అంటే సార్ నేను ఇస్తాను అని చెప్పి ఒక 15-20 లక్షలు కూడా స్కూల్ని డెవలప్ చేస్తున్నా. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఈ వీక్ నెక్స్ట్ వీక్ అట్లా స్టార్ట్ చేస్తాను. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే వాళ్ళ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి కూడా స్కూల్ని బాగా కాన్సెప్ట్తో డెవలప్ చేయాలని, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఆ స్కూల్ని మాత్రం ఒక మోడల్ స్కూల్గా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. విలేజ్ సమస్యను కూడా 99% కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా అయినా సరే ఇంకో స్వతహాగా అయినా సరే అప్పైనా సరే కానీ అలా వాళ్ళ కోరికలు మాత్రం తీరుస్తాం. మీతో తమాషా మాట్లాడుతున్నాం, సొంత పరిధిలో కార్యక్రమం చేసేవాడు మన గ్రామంలో తప్పకుండా. అంటే 20 సంవత్సరాల నుంచి మనము గ్రామంలో ఉన్నాం కనుక ఏమంటారంటే కొన్ని మనం చేసిన దాన ధర్మాల గురించి చెప్పకూడదు అనేది మూడో కంటి కూడా తెలియకూడదు, మూడో చెయ్యి కూడా చేసిన ధర్మము కూడా తెలియకూడదు. కానీ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కూడా గ్రామ పంచాయతీకి దాదాపు ఒక 5 లక్షల వరకు స్పెండ్ చేసిన. అంటే గ్రామంలో ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చిన, ప్లస్ కంప్యూటర్ సిస్టమ్ లేకుండా సిస్టమ్ ఏర్పాటు చేసిన, ఈ విధమైనటువంటి ఫ్యాబ్రికేషన్ డెకరేషన్ చేసిన, అంటే ఫర్నిచర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే నిన్న మాకు పెద్ద పండుగ జరిగింది, వీరప్ప పండుగ కూడా దాదాపు గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు లేవనే పరిస్థితి ఉంటే స్వతహాగా 10 లక్షల వరకు కూడా మేము ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే టెంపుల్ విషయంలో కానివ్వండి చాలా కూడా మనం అంటే ఆ విధంగా చేసినామని ఖర్చు పెట్టినామని కూడా చెప్పకూడదు. కానీ మా స్వతహాగా కూడా చాలామంది సహకరిస్తున్నారు, చాలామంది ఉన్నారు. నేను కూడా ఎంతో కష్టపడదాన్ని తప్పకుండా గ్రామానికి చేయాలన్న సదుద్దేశంతో ముందుకెళ్తాను. మరి గతంలో మనం కేసీఆర్ సార్ ప్రస్తుతం ముఖ్యమంత్రి మనం తెలంగాణ వచ్చాక తొలి ముఖ్యమంత్రి, మరి ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సార్ వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తా ఒకటే. ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే దాదాపు ప్రజలకు అందరూ తెలుసు, ఇలా ఉన్న గ్రామీణ వాతావరణంలో ప్రజలకు తెలుసు, మనకంటే ఎక్కువ ప్రజలు గ్రహిస్తున్నారు. గతంలో 2009లో మేడం కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాటర్ సమస్య ఎట్లా అంటే మేడం ఊరికి వస్తే బిందెలు అడ్డు పెట్టి మహిళలు అంటే అంత డ్రాట్ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ మిషన్ భగీరథ, కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఇంటింటికి నల్ల ప్రజలకు ఎట్లా అంటే అంత దగ్గరగా కేసీఆర్ గారు ఏర్పాట్లు చేశారు. అంటే ప్రజల సమస్యల్ని స్వతహా గ్రహించి అంటే ఆ రాజకీయ అనుభవంతో అసలు ప్రజలకు ఏం కావాలి, ఇంటికి ఏం కావాలి, అసలు ఒక గ్రామంలో ఏం కావాలి, రోడ్డు కావాలి, నీరు కావాలి, కరెంటు కావాలి. ఈ 3 మనం ఇస్తే ఇంపార్టెంట్ అంటే ఆరోగ్యం, విద్య, వైద్యం, ఈ 5 మీద ఫోకస్ బాగా చేసి ప్రజల గుండెలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ రోజు ఇంటింటికి నల్ల వస్తున్నా అని కూడా ఆశ్చర్యపోయారు, ఎట్లా వస్తుంది నల్ల ఇంటింటికి
ఆ నీళ్ళు ఎట్లా వస్తాయి, ఈ నీళ్ళు ఎట్లా చేస్తావు, అసలు ఏంది ఇది అని అనుకున్నాం. కానీ సుసాధ్యాన్ని అంటే సాధ్యం చేసింది. అంటే ఇంటికి ఆ రోజు మిషన్ బాగా వచ్చి ట్యాంకులు కట్టి ఇంటికి నల్లా ఇచ్చి చెర్రలు చిన్న నల్లాలు ఇచ్చి నల్లాలలో వాటర్ రావడం అది చూసి అరే ఇంత సక్సెస్ అవుతుందా అంటే చేసి నిరూపించు. ఇంకొకటి ఏంటి, రైతు బీమా. రైతు చనిపోతే రైతు బీమా అనేది ఎవరు లేదు పాప. రైతు చనిపోతే గుంట ఉన్నోని కూడా చనిపోతే 5 లక్షల రూపాయలు అకౌంట్లో వేసి చాలామంది నేను లిటరల్ చూస్తున్నాను. మా ఊళ్ళో ఎంతమంది అసలు చావు చేసి దినాలకు చావు కూడా డబ్బు లేని ఉన్న వ్యక్తులకు 5 లక్షల రూపాయలు వారం రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎంత అంటే వాళ్ళ హ్యాపీనెస్ను మనం పిల్లలు చూడగలుగుతాం, మాటలు లేని కాదు. అంతేగాని అదొకటి. రైతు బీమా, మళ్ళా రైతు బంధు, వ్యవసాయం. సరే కొన్ని పొరపాటు జరగవచ్చు, మొత్తం పెద్దవాళ్ళకి వచ్చింది చిన్నోళ్ళకి వచ్చింది, కాకపోతే సరే జరిగింది. కానీ రైతు భరోసా అనేది ఆల్ ఓవర్ ఇండియాలో అంటే ఒక సంచలనమైన నిర్ణయం. దాన్ని కూడా సాధ్యం చేసి చాలామంది అంటే 2 ఎకరాలు, ఎకరము, 3 ఎకరాలు, 5 ఎకరాలు సన్నకారు రైతులకు అయితే చాలా ఉపయోగపడ్డాయి. కొంతమంది 10 ఎకరాల రైతులు అయితే కొంత పిల్లలకు చదువు ఫీజులు కట్టుకున్నారు, పిల్లలు చదివించుకున్నారు. ఇంజనీరింగ్ లేకపోయి బయటకు కొంతమంది పిల్లలు అంటే అంత ఉన్న కష్టాలున్న రైతులను ఆదుకున్నారు. అదొకటి. ఇక చెప్పుకుంటూ పోతే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. అసలు ఫంక్షన్ బుక్ చేసి 50,000 ఖర్చు పెట్టాలంటే, ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే బీద ప్రజలకు చాలా ఇబ్బందులు. 1,00,000 రూపాయలు, ఆ 1,00,000 రూపాయలతో పెళ్ళిళ్ళు అయిపోయి ఎన్నో ఉన్నాయి. అలా అప్పు మీద పడుతుంది. అంటే ఇట్లాంటి సంచలనమైనటువంటి నిర్ణయాలతోటి ముందుకెళ్ళి చేసి కేసీఆర్ ఆ యొక్క డెవలప్మెంటు కాన్సెప్టు ప్రజల్లో ఇమిడిపోయింది. దాన్ని మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు తిండి పెట్టినట్టు మనకు ఆకలానికి ఎవరు తిండి పెట్టినట్టు మనకు గుర్తుంటుంది. మనం నేనట్టు మనం వాళ్ళని సాయం చేస్తే తప్పకుండా గుర్తుంది. ప్రజల్లో కూడా అట్లాంటి గుర్తింపు ఉంది కేసీఆర్ గురించి. ఇప్పుడున్న ప్రభుత్వాల గురించి అంటే అంత పెద్దోళ్ళని కానీ విమర్శించే, కానీ ప్రజలైతే గ్రహిస్తున్నారు. ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది, ఎట్లుంది, ఏ ప్రభుత్వం ఎట్లుంది, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు త్రాసుల వ్యక్తి చూస్తున్నారు ఏం జరుగుతుంది అని. నేను ఏదో అంత గొప్పగా నేను నాయకునిగా, నేను ఒక విలేజ్ నాయకుని, మండల నాయకుని మాత్రం. కానీ ఆ తప్పులు సరిదిద్దుకుంటే మంచిది వాళ్ళు. అంటే ఏం జరుగుతుంది అసలు 3 సంవత్సరాలు జరిగింది. నేను ఒక చిన్న విషయం, మా గ్రామ పంచాయతీ ఏర్పడి 6 నెలలు అవుతుంది. సెంట్రల్ ఫైనాన్స్ తప్ప, 15th ఫైనాన్స్ తప్ప మాకు ఇంతవరకు గ్రామ పంచాయతీకి రూపాయి డబ్బులు ఒక ఎమ్మెల్యే ఫండ్స్ రాలేదు. అసలు ఏ విధమైనటువంటి ముందుకు మేము తీసుకెళ్ళలేకపోతున్నాం. సమస్యలు ఎక్కువైనాయి, కరెంట్ సమస్యలు అయినాయి, వాటర్ సమస్యలు అయినాయి. అప్పుడు లేని సమస్యలన్నీ ఇప్పుడైనా. ఇవాళ నేను నిన్న మా దగ్గర ఒక 6 నెలల తర్వాత మండలి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 9 మంది కాంగ్రెస్ సర్పంచులు, 8 మంది బీఆర్ సర్పంచులు, 11 మంది బీజేపీ సర్పంచులు. అపోజిషన్ మాట్లాడాల్సింది రూలింగ్ కూడా మాట్లాడుతుంది. అంటే ఏమైంది, సమస్యల గురించి. కరెంట్ రావట్లేదు, ఆ గవర్నమెంట్ మంచిగుండే, ఈ గవర్నమెంట్ ఉండలేదు అని రూలింగ్ ఉన్న సర్పంచులు మాట్లాడతారు, కాంగ్రెస్ సర్పంచ్. అప్పుడు వాటర్ వచ్చేది వస్తలేవు, దానికి దీనికి మేజర్ చేస్తూ వాళ్ళు మంచిగా చేసినట్లు మనం ఎందుకు చేయలేకపోతున్నామని మమ్మల్ని అడుగుతున్నారు. సార్ గ్రామంలో ప్రజలు అడుగుతున్నారని చెప్పి నిఖార్చిగా మీటింగ్లో చెప్తున్నారు. అందరు విలేకరులు ఉన్నారు, అందరూ. ఈరోజు నిన్న పేపర్లో కూడా ఇస్తుంది. దానికి ఏ సర్పంచ్ ఏం మాట్లాడారు అంటే ఎటుపోతుంది అంటే దారి తప్పిందనే లెక్క. అంటే నేను ప్రభుత్వాలను ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. కానీ రేపు జరగబోయేది ఏదైనా జరిగితే మాత్రం తామూరు అయితే అది ఎవరు ఏందని ప్రజలు మాట్లాడుతాం. మరి ముందు మన ఎందుకు రావాలో చేయబోతుంటే అర్థమైపోవడం ఇంకా రావాల్సిన టైం లేదు కదా. తప్పకుండా నేను ఒకటి లిస్ట్ తయారు చేసి పెట్టాను. అచ్చా, మేనిఫెస్టో. అంటే నా గ్రామాన్ని నేను ఏం చేయాలి, ఏ విధంగా డబ్బులు తేవాలి, ఎట్లా తేవాలి. మా గ్రామంలో పెద్ద విలేజ్, మా దగ్గర వాకర్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్. డైలీ అంటే విలేజ్ ఒక 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది రోడ్ ఫేస్. ఒక మంచి కార్యక్రమం వాళ్ళ కోసం కూడా ఆమోదించడం జరిగింది.
వాకింగ్ ట్రాక్ వేయాలి. వాకింగ్ ట్రాక్ అంటే ఇప్పుడున్న రోడ్డు 5.75 మీటర్ రోడ్ ఉంది, బీటీ రోడ్ కానీ సీసీ రోడ్ కానీ. పక్కకు చెట్లు ఉన్నాయి, చెట్ల పక్కకు 2.5 ఫీట్స్ పెట్టుకొని ఇక్కడ ఒక 1 కిలోమీటర్, అక్కడ ఒక 1 కిలోమీటర్, 2 సైడ్ విలేజ్ ఎంట్రెన్స్ బ్యాక్ సైడ్ వాకింగ్ ట్రాక్ వేయాలి ఒక కాన్సెప్ట్ ఉంది. ప్లస్ మా ఊళ్ళో ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ లేని గల్లీలు ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. బస్ స్టాప్లు ఏర్పాటు చేయాలి. చెత్త చెదారాన్ని తడి చెత్తను పొడి చెత్త వేసుకునే సపరేట్ డస్ట్బిన్స్, పర్మనెంట్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలి. మూత్రశాలలు అంటే బహిరంగ మలవిసర్జన జరగకుండా, ఎవరన్నా విలేజ్లో వేసుకొచ్చిన రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా మహిళలకు కానీ పురుషులకు కానీ సపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. అంటే ప్రభుత్వ స్థలాలలో స్కూల్ని ఆల్రెడీ ఒక కంపెనీ డెవలప్మెంట్ కోసం చేస్తుంది, వాళ్ళ సహకారం ఎట్లా తప్పకుండా స్కూల్ డెవలప్ అవుతుంది. ఇంకా చేయాల్సినవి సీసీ రోడ్ కూడా చాలా ఉన్నాయి. నేను హెచ్ఎండిఏ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మా దగ్గర ఎన్ని రోడ్స్ ఉన్నాయి, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎంత అమౌంట్ కావాలని కూడా హెచ్ఎండిఏ కమిషనర్ గారు కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మా ఊళ్ళో గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్ అవుతుంది. ఏది గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ హెచ్ఎండిఏ లేఅవుట్. ఆ హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా గవర్నమెంట్ ద్వారా మాకు ఏమైనా అమౌంట్స్ వస్తాయి, ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మళ్ళీ కూడా మా దగ్గర ల్యాండ్ పూలింగ్ అంటే మా దగ్గర 102 ఎకరాలు ఒక 393 సర్వే నెంబర్ అని ఎస్సీలకు 1970s ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆల్రెడీ ల్యాండ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అమౌంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దానికి రైతులు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళకున్న పరిస్థితుల, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాళ్ళు కూడా తీసుకుంటే అక్కడ వచ్చే కంపెనీలతోటి మాకు వచ్చే గవర్నమెంట్ ఫీజు తోటి డెవలప్మెంట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇంకొకటి 102 సర్వే నెంబర్ని కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము, హౌసింగ్ కోసము, ల్యాండ్ పూలింగ్ కోసం అంటున్నారు. తప్పకుండా రైతులు ఇస్తా అంటే మేము వ్యతిరేకించేది ఏమీ లేదు. ఎందుకంటే మా ఊరు డెవలప్ అవుతుంది అంటే అందరం సహకరిస్తాం, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇది నేను గెలిచింది పార్టీ సింబల్ మీద కాదు, వ్యక్తిగతంగా. కంపల్సరీ అందరినీ కలుపుకొని అందరితో సహకారం తీసుకుంటూ ముందుకెళ్తాం. తప్పకుండా ప్రభుత్వాలు జరగబోయే దాని గురించి ప్రజలు డిసైడ్ చేసిన తర్వాత దాని గురించి నా గ్రామం గురించి మాత్రం నేను ఎప్పుడు ఎంబడుంటూ అభివృద్ధికి మాత్రం ముందుంటాను. ఇది బొనపొడగా అయితే బొనపొడిగా శ్రావణ మాసం 30 తారీఖు. శ్రావణకు అవసరం అంటే మా విలేజ్లో ఎక్కువ శ్రావణ ఎండింగ్లోనే తాత నుంచి అదే వస్తుంది. తప్పకుండా లంచ్ చేసుకోవాలి, తప్పకుండా